తో భూ వాతావరణాన్ని మొత్తాన్ని తట్టుకొని ఆ క్యాప్సూల్ ఎంట్రీ ఇచ్చింది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే భూకక్షలోకి అడుగు పెట్టగానే ఆ భూ వాతావరణాన్ని 3000 డిగ్రీల ఫారెన్హీట్ సెల్సియస్ తో గలటువంటి ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని సేఫ్ గా భూకక్షలోకి అడుగు పెట్టింది అయితే ఫ్లోరిడా సమీపంలోని పాన్ హ్యాండిల్ తల్లాస్ లోని ఒక తీర ప్రాంతంలో ఇది ల్యాండ్ అయింది ఆ ల్యాండ్ అయ్యేటువంటి ఆ విజువల్స్ ని మీకు ఎక్స్క్లూజివ్ గా ఆ ఫీస్ట్ ని విజువల్ ఫీస్ట్ ని చూపిస్తున్నాము పారాచూట్లు ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి ఆ తర్వాత ఇంకొన్ని నిమిషాల్లో పూర్తిగా సముద్రంలోకి ల్యాండ్ అవుతోంది ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ లో కనబడుతున్న స్పేస్ ఎక్స్ సంబంధించి ఆ క్యాప్సూల్ ఒక్కసారిగా భూకక్షలోకి అడుగుపెట్టి అలా సేఫ్ గా ల్యాండ్ అయిపోయింది ఆ సేఫ్ గా ల్యాండింగ్ టైంలో పారాచూట్ ఓపెన్ అయ్యాయి ఆ తర్వాత వెంటనే అక్కడికి ఒక షిప్ చేరుకుని కనబడుతుంది కదా ఎగ్జాక్ట్ గా ఈ గ్రాఫిక్స్ మీకు చూపించడంలో అక్కడ జరిగిన సినారియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ ఒకసారి క్యాప్సూల్ ఓపెన్ అయిపోయింది క్యాప్సూల్ ల్యాండ్ అవ్వగానే అక్కడికి షిప్ చేరుకొని ఆ క్యాప్సూల్ ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు తీసుకొచ్చింది ఆ తర్వాత ప్రెసెంట్ జాన్సన్ స్పేస్ సెంటర్ లో వారికి చికిత్స అందిస్తున్నారు అయితే దీని ప్రకారంగా గురుత్వాకర్షణ శక్తి 0 గ్రావిటేషనల్ ఫోర్స్ 0గా ఉంది కాబట్టి అంతరిక్షంలో అక్కడి నుంచి వచ్చిన వారు ఎవరైనా కూడా 45 రోజుల పాటుగా వైద్య పరీక్షలు ఎదుర్కొని 45 రోజుల పాటుగా చికిత్స తీసుకున్న తర్వాతే బయటికి రావాల్సి ఉంటుంది ఒకసారి గ్రాఫిక్స్ లో మీకు చాలా క్లియర్ కనబడుతుంది కదా ఆ స్పేస్ కి సంబంధించి క్యాప్సూల్ ఫ్రీడమ్ ఒక్కసారిగా 3 గంటల 27 నిమిషాల సమయానికి ఈ రోజు తెల్లవారుజామున అమెరికా కాలమానం ప్రకారంగా 5 గంటల సుమారుగా 20 నిమిషాల సమయంలో చాలా సేఫ్ గా 3000 డిగ్రీల ఫారెన్హీట్ సెల్సియస్ సంబంధించినటువంటి ఆ హీట్ ని ఎదుర్కొని అంతటి భూ వాతావరణాన్ని ఎదుర్కొని సేఫ్ గా ఫ్లోరిడా సంబంధించినటువంటి తీరంలోని ఒక హ్యాండిల్ తల్లోస్ని ఆ తీరంలో ల్యాండ్ అయింది ఇక్కడ చూడండి ఒకసారిగా మీ గ్రాఫిక్స్ లో చూపించే విధంగా ఎగ్జాక్ట్ విజువల్స్ ని చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒకసారిగా భూకక్షలోకి ఎంట్రీ ఇచ్చింది మరికొన్ని నిమిషాల్లో ఇక సముద్రం పైన ల్యాండ్ అవబోతోంది సముద్రంలో పడబోతున్న సమయానికి ఒక్కసారిగా ఆ పారాచూట్లు అలా ఓపెన్ అయ్యాయి నాలుగు దిక్కులుగా పారాచూట్లు ఓపెన్ అయ్యాయి ఆ క్యాప్సూల్ ముందు భాగం నోస్ భాగం అంటే నోస్ భాగం మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది అంతకు ముందు వరకు కూడా రికార్డ్ అవుతోంది ఆ నోస్ నుంచి కూడా పారాచూట్ వచ్చేటువంటి విధానం మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ అవుతోంది కానీ అంతలోనే ఒక్కసారిగా ఇక ల్యాండ్ కాబోతున్నాం సముద్రంలో దిగబోతున్నామని ఇదంతా టెక్నికల్ సంబంధించి ఆస్పెక్ట్ ప్రతి సెకండ్ టు సెకండ్ మినిట్ టు మినిట్ ఎగ్జాక్ట్ గా ముందుగానే అంచనా వేసి ఆ ప్రకారంగానే ఎగ్జిక్యూట్ చేశారు సో ఇక్కడ మరికొన్ని నిమిషాలు ల్యాండ్ అవుతున్న సమయంలో కింద చూడండి మనకు ఆ క్యాప్సూల్ కనబడుతోంది అంతటి ఆ క్యాప్సూల్ని 4 పారాచూట్స్ హెవీగా వే చేస్తూ ఉన్నాయి వాటిని మోస్తూ ఉన్నాయి వాటిని సేఫ్గా ల్యాండ్ చేసేందుకు అవి ప్రయత్నం చేస్తున్నాయి ఇక చివరి నిమిషాల్లో మరికొన్ని సెకండ్లోనే ఎస్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో నోస్ మూసుకొని ఒక్కసారిగా సముద్రం ల్యాండ్ అయిపోయింది ఎస్ వన్స్ ల్యాండ్ అవ్వగానే పారాచూట్లు మొత్తం కూడా ఒకసారిగా విడిపోయాయి పారాచూట్లు కూడా అదే సముద్రంలో పడిపోయాయి వెంటనే అక్కడికి స్పేస్ ఎక్స్ సిబ్బంది షిప్ సహాయంతో ఆ సముద్రం దగ్గరికి చేరుకున్నారు ఆ క్యాప్సూల్ పైన చోటుకి చేరుకున్నారు ఒకసారి చూడండి ఆ పారాచూట్ అలా సముద్రంలో పడిపోతున్నాయి క్యాప్సూల్ ల్యాండ్ అవగానే పారాచూట్లు సముద్రంలో పడిపోతున్నాయి ఆ క్యాప్సూల్లోనే బుచ్ విల్మోర్ సునీత విలియమ్స్ అలెగ్జాండర్ నిక్ హెగ్ ఈ నలుగురు కూడా అక్కడే ఉన్నారు ఒక్కసారిగా క్రూ 9 ఎవరైతే అందులో వ్యోమగాములుగా వెళ్ళిపోయి అక్కడ చిక్కున్నారో అందరూ కూడా సేఫ్ గా ఈ క్యాప్సూల్ తీసుకొచ్చింది ఎస్ చివరి నిమిషాలు చూడండి నాసా విడుదల చేసినటువంటి ఆ విజువల్స్ లో చూస్తున్నాం మనం చివరి నిమిషాల్లోని ఆ క్యాప్సూల్ ల్యాండ్ అవుతున్న దృశ్యాలని వన్స్ ల్యాండ్ అవ్వగానే వెంటనే అక్కడికి షిప్ చేరుకుంది వారందరూ కూడా చాలా సేఫ్ గా బయటికి తీసింది సో సునీత విలియమ్స్ ఇక్కడ చూడండి ఇదే నేను చెప్పింది క్యాప్సూల్లో నుంచి రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి క్యాప్సూల్లో ఉన్నటువంటి కెమెరా నుంచి రికార్డ్ అయిన దృశ్యాలు భూకక్షలోకి అడుగు పెట్టగానే పారాచూట్లు ఓపెన్ అయినటువంటి విధానాన్ని ఒకసారిగా క్యాప్సూల్లో ఉన్నటువంటి కెమెరాస్ రికార్డ్ చేశాయి ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత స్పేస్ ఎక్స్ సిబ్బంది అక్కడికి షిప్లో చేరుకొని వారందరినీ నలుగురిని అలెగ్జాండర్ నిక్ హెగ్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ నలుగురిని కూడా సేఫ్గా బయటకు తీసి దీన్ని స్ప్లాష్ డౌన్ అంటారు ఈ సిచ్యువేషన్ని స్ప్లాష్ డౌన్ అంటారట టెక్నికల్గా సో మెల్లగా అది కిందికి వస్తూ సముద్ర మట్టంలో పడేటువంటి ఆ సిచ్యువేషన్ని స్ప్లాష్ డౌన్ అనే పదంగా పిలుస్తుంటారట సో అక్కడ ఒక్కసారిగా స్ప్లాష్ డౌన్ అవ్వగానే ఫ్రీడమ్ క్యాప్సూల్ అక్కడ సముద్రంలో ల్యాండ్ అవ్వగానే వెంటనే షిప్ అక్కడికి వెళ్ళిపోయింది వారందరికీ కూడా సేఫ్గా బయటకు తీసింది ఆ తర్వాత ఒక్కసారి ఆ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ నుంచి వారంతా కూడా బయటకు వచ్చిన దృశ్యాలను కూడా మీకు చూపిస్తాను నేను సునీత విలియమ్స్ 9 నెలల సమయం 288 రోజులు అక్కడ ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి లేదు ఇది మొదటి విజువల్ డాకింగ్ సమయంలో సంబంధించిన విజువల్ అది రైట్ పైన ఆ విజువల్స్ అవి డాకింగ్ చేసేటువంటి సమయానికి సంబంధించి విజువల్స్ ఇవన్నీ కూడా సో డాకింగ్ జరిగిన సిచ్యువేషన్ అంటే మార్చి 14 తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభమై అక్కడికి రీచ్ అయిన తర్వాత ఐఎస్ఎస్కి రీచ్ అయిన తర్వాత అక్కడ డాకింగ్ సంబంధించి దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్లో ఉన్నాయి ఏ తరహాలో అయితే సేఫ్గా డాకింగ్ ఇక్కడ ఎటువంటి టెక్నికల్ ఇష్యూ రాలేదు ఈసారి మాత్రం ఎటువంటి టెక్నికల్ ఇష్యూ రాలేదు నాసా స్పేస్ ఎక్స్ ఇద్దరి సహకారంతో ఈ ప్రయోగం జరిగింది ఎటువంటి టెక్నికల్ సినారీ ఎటువంటి టెక్నికల్ ఇష్యూలో చాలా సేఫ్గా అక్కడికి రీచ్ అయ్యారు అదే స్థాయిలో చాలా సేఫ్గా పుడమిపైకి అడుగు పెట్టారు. సునీత విలియమ్స్ చాలా సేఫ్ గా బయటకు వచ్చింది. ఒక్కసారి మళ్ళీ నీకు నేను పీసీఆర్ ఆ సునీత విలియమ్స్ బయటకు వచ్చే విజువల్స్ ప్లే చేయండి.
సునీతా విలియమ్స్ బయటకు వస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలు ఏకంగా ఇండియాలో గుజరాత్ సంబంధించినటువంటి ప్రాంతానికి భారత సంతతిగా చెప్తున్నారు కాబట్టి గుజరాత్ ప్రాంతం తనది. సో ఇక్కడ ఆ ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున సంబరాలు అమరని అంటే ఏకంగా అక్కడ డప్పుల చప్పులతోని తర్వాత పెద్ద ఎత్తున టపాసులు పేల్చడం కానివ్వండి, డాన్సులు చేయడం కానివ్వండి, ఒక రకంగా మరొక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఆ గుజరాత్ రాష్ట్రం మొత్తంలో కూడా. గుజరాతే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు సునీతా విలియమ్స్ రాకపోయినా సంబరాలు అంబరాన్ అంటే అని చెప్పొచ్చు. చివరిగా ఆవిడ ఆ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఆ బయటకు వస్తున్నటువంటి ఆ అద్భుతమైన దృశ్యాలు చూసిన వారంతా కూడా ఒక్కసారిగా నిజంగానే వాళ్ళు థ్యాంక్ గాడ్ అనుకొని ఉంటారు. థ్యాంక్ గాడ్ అని చెప్పి దేవుడు కూడా నమస్కారం పెట్టుంటారు. ఎందుకంటే ఎంతటి ప్రయోగం అంటే ఇది ఎవరు కూడా ఊహించి ఉండరు. ఒక 9 రోజుల పరిశోధన కోసం వెళ్ళినటువంటి వ్యక్తి 9 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఎలా ఉన్నారు, ఏంటి, ఏం జరుగుతోంది, అక్కడ కనీసం మనుషులు ఉండగలుగుతారా అంటే డెఫినెట్గా అక్కడ కొన్ని ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. అంత ఈజీగా అయితే మనం భూకక్ష పడినట్టుగా ఉండలేం. సో ఆ తర్వాత సునీతా విలియమ్స్ బయటకు వచ్చేటువంటి ఒకసారి దృశ్యాలను మీకు పిసిఆర్ మళ్ళీ సునీతా విలియమ్స్ సంబంధించి బయటకు వచ్చే దృశ్యాలను ప్లే చేయండి. సో తను ఆ క్యాప్సూల్లో నుంచి బయటకు వస్తుంటే ఆ చిరునవ్వు నిజంగానే ఒక 3 సార్లు విజయంగా అటు అంతరిక్షంలోకి వెళ్ళిపోయి వ్యోమగామిగా తిరిగి వచ్చినటువంటి సునీతా విలియమ్స్ రికార్డు ఒక ఎత్తు అయితే ఆ చిన్న చిరునవ్వును చూడండి ప్రపంచవ్యాప్తంగా మంత్రముగ్ధులైపోయారు. ఎందుకు ఈ మాటని అంటున్నానంటే 9 నెలల సమయం, ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఇక్కట్లు, రేపు మాపు ఇంతకీ వస్తుందా రాదా అని అనుమానం కూడా ఉంది. అంతేందుకు మార్చి 14న ఈ స్పేస్ ఎక్స్ నాసా ప్రయోగించినటువంటి క్రూటన్ మిషన్ వెళ్ళి అక్కడ డాకింగ్ జరిగినా కూడా తిరిగి వస్తోంది, అన్డాకింగ్ అయిపోయింది, తిరిగి ల్యాండ్ అవ్వబోతున్నారనే టైంలో కూడా చాలా డేంజరస్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు తను తిరిగి రావడం అంటూ కూడా అనేక రకాలుగా మాట్లాడుకున్నాం. మరి అంతటి వస్తుందా రాదా చివరి నిమిషం వరకు కూడా అనేక రకాల అనుమానాలు, అనేక రకాల ఊహాగానాలు, అనేక రకాలుగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ తలదన్నుకొని ఒకసారిగా బయటకు వచ్చి చిన్న చిరునవ్వు చూసారా అన్నిటిని పటాపంచలు చేసేసింది. సునీతా విలియమ్స్ 59 సంవత్సరాల భారత సంతతికి సంబంధించినటువంటి ఒక మహిళ, తనతో పాటుగా బచ్విల్ మురైనటువంటి మరొక వ్యోమగామి అలెగ్జాండర్ నిఖేగ్, వీళ్ళందరూ కూడా ఆ క్యాప్సూల్లో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో అక్కడ స్పేస్ ఎక్స్ సిబ్బంది చేరుకునే క్యాప్సూల్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. సునీతా విలియమ్స్ చాలా సేఫ్గా, ఎస్ ఇక్కడ మీకు అర్థం కావు అంటే బయటకు రాగానే ఆవిడని స్ట్రెచర్లో తీసుకెళ్తున్నారు ఏంటో మీకు అనుమానం రావచ్చు. బహుశా అంతటి ప్రయాణాన్ని సాధించి బయటికి వచ్చిన తర్వాత ఆవిడ కాస్ట్యూమ్, ఆవిడ వేసుకున్నటువంటి సేఫ్టీ గార్డ్స్ కూడా బహుశా తను నిల్చోడానికి అంత ఈజీ కాకపోవచ్చు. సో తనని స్ట్రెచర్ పైన కూర్చోబెట్టి ఆ తోయడం పైన కూడా చాలామంది కొన్ని సోషల్ మీడియాలో కానివ్వండి అక్కడిక్కడ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. సో అక్కడ విషయం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ 0 మీరు గత విజువల్స్లో కనుక చూస్తాను తేలాడుతోంది. ఆ ఐఎస్ఎస్ క్రూలో తను తేలాడుతోంది. అటువంటి సినారియోలో ఇక్కడెక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మరి ఆవిడ వచ్చి రాగానే తనకు సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఇక్కడ వాతావరణం అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వెంటనే ఇప్పుడు సునీతా విలియమ్స్ని, బచ్విల్ మోర్ని, మరొక 2 వ్యోమగాములందరినీ కూడా జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలించారు. 45 రోజుల పాటు ఇంకా సునీతా విలియమ్స్ అక్కడ చికిత్స తీసుకుంటారు. ఎవరైనా కూడా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత 45 రోజుల పాటు కంపల్సరీగా వారు అక్కడ వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిందే, అక్కడ వారి సూపర్విజన్లో ఉండాల్సిందే. ఆ తర్వాత భూమిపైనటువంటి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత వారిని బయటికి వదులుతారంట, బయటికి పంపిస్తారంట. అంతే. అంటిల్ దెన్ ఇంకొక 45 రోజులు సునీతా విలియమ్స్ అక్కడే ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? మరొకసారి ఆవిడ అంతరిక్షంలోకి వెళ్తారా? 59 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికే ఏజ్ వచ్చింది అంటే మనకు అనిపించవచ్చు ఏజ్ వచ్చిందని, కానీ తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తన కాన్ఫిడెన్స్ అనేది తన మొహంలో అర్థమవుతోంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది తన యొక్క వచ్చేటువంటి విధానంలో అర్థమవుతోంది. సో మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఏదేమైనా కూడా నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగం సక్సెస్ అయింది. సునీతా విలియమ్స్ తిరిగి వచ్చింది. ఇది బిగ్గెస్ట్గా మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అంటే భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం సునీతా విలియమ్స్ తిరిగి వెనక్కి రావడం పైన. సో మీరేమనుకుంటున్నారు?